శ్రీ గురుభ్యో నమః. గురుగారు నమస్కారం. నా పేరు సరిత అండి. నేను హైదరాబాద్ నుంచి. నా ఏజ్ 38. భోగ పద్మ గారు ఆళ్ళ గురించి తన నుంచి నేను తెలుసుకున్నానండి. నాకు 2 మంత్స్ బ్యాకే చెప్పారు తను. కానీ నాకు ఇంకా కొన్ని పనులుండడం వల్ల ఈ ఆశ్వయుజ మాసంలో జాయిన్ అయ్యాను. ఈ ఈ నవరాత్రుల్లో జాయిన్ అవ్వడము, ఆశ్వయుజ మాసంలో ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారికి ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో నవదుర్గ అమ్మవారని ఉంటుంది. అక్కడ చేసుకుంటామనమాట మేము. అందుకని ఆ 2 మంత్స్ ఆపారేమో అని అనిపించింది. నేను ఆగానేమో అనిపించింది. ఆహ్, నేను ఇదివరకు ఏకాదశి ఫాస్టింగ్స్ ఉండేదాన్ని. ఉన్నప్పుడు తలనొప్పి అలా అనిపించడం అలా అనిపిచ్చేది. కొంచెం లేజీగా ఇట్లా హ్మ్. ఫాస్టింగా అన్నట్టు అనిపిచ్చేది. కానీ ఇప్పుడు ఎన్ని డేస్ అయినా ఉండగలుగుతున్నాము. అది ఎలా అంటే ఎనర్జీగా ఉండగలుగుతున్నాము. ఇప్పుడు హెడేక్ లేదు, ఏం లేదు. ఫస్ట్ 2 డేస్ చేశాను. సెకండ్ డే ఫుడ్ తీసుకున్నప్పుడు ఆహ్, ఫ సెకండ్ డే, సెకండ్ రోజు మోషన్స్ అయ్యాయి. ఇంకా అయినా ఎనర్జీ ఎక్కడ పోయినట్టు అనిపించలేదు. చాలా అయినా మోషన్స్ అయినా కూడా ఎనర్జీగా ఉన్నాము. నెక్స్ట్ 2 డేస్‌లో గ్యాస్ ఫార్మ్ అయింది. నేను పులుపు అలా తినడం వల్ల గ్యాస్ ఫార్మ్ అయ్యి చాలా కడుపు నొప్పి లేవడము, 1:30 వరకు డైజెషన్ రాక కడుపు నొప్పితో చాలా సఫర్ అయ్యాను. అదంతా బయటికి తీసేసి అప్పుడు రిలీఫ్ అయింది. వామిటింగ్ చేసి తీసేస్తే రిలీఫ్ అయింది. ఆ తర్వాత 11 డేస్ ఈ 11 డేస్ అయితే చాలా మిరాకిల్సే. ఇంకా చాలా జరిగింది. హ్మ్. ఈ నవరాత్రులలో ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో గుడి దగ్గర చాలా చేసుకుంటాం మేము. చిన్నప్పటి నుంచి ఒక 30 ఇయర్స్ అవుతుంది అమ్మవారిని పెట్టి. మట్టితో స్టార్ట్ చేసి చిన్న చిన్నగా చాలా ఇప్పుడు టెంపుల్ కట్టే స్టేజ్ వరకు వచ్చిందనమాట టెంపుల్. ఆ టెంపుల్‌లో మేము చిన్నప్పటి నుంచి సేవ చేయడము మాకట్లా అలవాటనమాట. ఒక 19 ఇయర్స్ బ్యాక్ నవార్ణ మంత్ర ఉపదేశం గురుగారితో తీసుకున్నాము. అప్పటినుంచి సప్తశతి పారాయణం చదవడం స్టార్ట్ చేశాము. అప్పుడు 1, 2 సార్లు చదవడమే చాలా గొప్ప. ఇప్పుడు మీరిచ్చిన ఎనర్జైజేషన్ వల్ల ఈ ఈ వారము 9 డేస్‌లలో 18 టైమ్స్ చదవగలిగాను. అంతా మీ దయ. 18 టైమ్స్ అంటే నేనే చదివిందని అనిపించింది. అటు లలిత సహస్రనామాలకి అటెండ్ అవ్వడము, నక్షత్ర హారతికి అటెండ్ అవ్వడము, ఫుడ్ సర్వ్ చేసే దగ్గర అన్నింటి దగ్గర పార్టిసిపేట్ చేయడం. ఎంత 9-12 అయినా గూడా ఎనర్జీగా ఉండడము. చాలా అనిపించింది. అది కూడా ఈ నవరాత్రుల్లో మీరు దొరకడం, నేను చేయడం చాలా నాకు సంతోషం అనిపించింది. ఇంకా ఆహ్, అమ్మవారికి డెకరేషన్‌లో అన్నిట్లలో గూడా ఆహ్, ఫ ముందుండి చేయాలి అని అనిపిచ్చేది చేశాను. అంతకుముందుకేమయ్యేది అంటే ఒక దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఇంకో దాంట్లో మిస్ అయ్యేవాళ్ళం. ఎనర్జీ డ్రాప్ అయినట్టు అమ్మ చాలులే అనిపిచ్చేది. కానీ ఇప్పుడు ఇంకా చేద్దాం. మళ్ళీ అందరిని ఒక మన్ ఇలా హీనభావం వదిలేసి చూసినట్టుగా అందరిని మం మంచిగా చూడడం అట్లా అలవాటయిపోతుంది. ఇంకా ఫు నాకైతే బోనాల పండుగ రోజైతే అమ్మవారు వచ్చినట్టు అనిపించింది గురుగారు. నాకు మెడిటేషన్ మామూలుగానే పూజ చేసుకున్నప్పుడు డైలీ సహస్రనామాలు చదువుతుంటాను. చదువుతున్నప్పుడు బాడీ ఇలా షేక్ ముందుకు, వెనక్కి అలా అవుతూ ఉండేది. బోనాల పండుగ రోజు చాలా షేక్ అయిపోయి నిల్చున్నా షేక్ అయిపోయింది. అమ్మవారు వచ్చినట్టు అనిపించింది. అమ్మవారే ఇంకా ఉందని చెప్పేసి అక్కడ బోనాలకి చాలా జరుగుతదనమాట. ఆహ్ ఎలా అంటే వేప కొమ్మల స్మెల్‌కి, ఆ డప్పుల చప్పుడుకి చాలా ఇట్లా బాడీ అంతా షేక్ అయిపోయి అమ్మవారొచ్చింది. ఇంకా ఫస్ట్ టైమ్ అంటే ఇదివరకు ఫీలింగ్ ఉండేది గానీ బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం మీరు ఎనర్జైజేషన్ ఇవ్వడం వల్ల, మెడిటేట్ చేయడం వల్ల, దేనివల్ల గానీ అమ్మవారు నా పైనకొచ్చేసింది. ఆహ్, మొత్తం ఇంకా నాలోనే ఉన్నట్టు అలా అనిపిచ్చింది గురుగారు. ఇంకా ఐసైట్ ఉండేది నాకు. నేను మీ జాయిన్ గాకముందుకే కంటి హాస్పిటల్ చూసుకుంటే నాకు స్పెక్స్ ఇచ్చారు ఇంకా. ఏజ్ అవుతుంది కదా! 38 మామూలు కామన్‌గా వస్తాయని చెప్పేసి ఇచ్చారు. నేను అవి ఫోను చూడడం అయినా, చిన్న చిన్న లెటర్స్ అయినా అప్పటికి నేను వాడేదాన్ని. ఇప్పుడు 18 టైమ్స్ అన్నీ చదివినా అసలు స్పెక్సే పక్కన పెట్టేసాను. మొత్తం ఈ నవరాత్రులలో లిక్విడ్స్ పైనే ఉన్నాను. మార్నింగ్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి,
ఇంకా వాటర్. ఎక్కువ వాటర్ తాగినా నాకక్కడ ప్రాబ్లమ్ అవుతదేమో అని చెప్పి లిమిటెడ్‌గా తాగినా, అయినా ఎనర్జీగా ఉన్నాను గురుగారు. ఇంకా వెయిట్ 4 కేజీస్ వరకి తగ్గుండొచ్చు. ఇక్కడ చూసుకోలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో. హ్మ్. అనుకున్న లక్ష్యాన్నయితే చేరగలిగాను. బాడీ షేప్ అయితే చాలా బాగా వచ్చింది. శారీస్ కట్టుకున్నప్పుడు మంచి లుక్ వస్తుంది. ఇదివరకు శారీస్ కట్టాలంటేనే అమ్మో! శారీసా అనిపిచ్చేది. కానీ ఇప్పుడు బాడీ షేప్ మాత్రం చాలా బాగొచ్చింది గురుగారు. ఏది అయినా ఇంకా బావుంది. ఫుల్ స్టామినాతో వర్క్ చేయగలుగుతున్నాం గురుగారు. ఆధ్యాత్మికత అనేది పెరిగింది గురుగారు. ఇదివరకు ఏది చేశామా? అంతేనా? అన్నట్టుగా ఉండేది గానీ, ఇప్పుడు ఆ దారిలోనే ఉండాలని అనిపిస్తుంది. మీరు మాకు దొరకడం చాలా అదృష్టం. మేమేదో పుణ్యం చేసుకుంటే గాని మీరు దొరకరు అని అనిపిస్తుంది. మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం గురువుగారు. నాదొక చిన్న కోరిక మాకే గాదు, మా పిల్లలకు కూడా ఏదైనా ఆహ్, ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అని కోరుకుంటున్నాను. ఇది కూడా మాకు ఫ్రీగా చెప్పడం చాలా అదృష్టం గురువుగారు. బయట వేలలు వేలలు ఖర్చు పెట్టి చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఫ్రీగా చెప్తున్నారు. చాలా సంతోషం గురుగారు. మీకు పాదాభివందనం. వావ్! థాంక్ యూ గురు. రైట్. నమస్కారం. థాంక్ యూ.